పలక 2 దశాబ్దాల ముందు వరకు అక్షరాభ్యాసం దీనిపైనే సాగేది. వర్ణమాల నుంచి మొదలుకుని సంఖ్యలు, లెక్కలు, ఎక్కాలు ఇలా ఎన్నో పాఠాలు పలకపైనే. ఒకప్పుడు బడికి వెళ్లే ప్రతి విద్యార్థి చేతిలో ఖచ్చితంగా పలక కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. విద్య అంతా డిజిటలైజ్ అవుతోంది. ఫలితంగా పలక ఇప్పుడు ఉనికి కోల్పోయే దుస్థితిలో ఉంది. పలక పరిశ్రమకు కేంద్రమైన మార్కాపురం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఆ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. పలకలు కనుమరుగు కావడానికి గల కారణాలేంటి? ఒకప్పుడు విదేశాలకు పలకలు ఎగుమతి చేసిన మార్కాపురం పరిశ్రమ ఎందుకు కుంటుపడింది? మార్కాపురం పేరు చెప్పగానే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేది పలక పరిశ్రమ. అందుకే మార్కాపురం పలక, మోటుబావి గిలక అనే సామెత ప్రాచుర్యంలో ఉంది. అంతగా గుర్తింపు పొందింది మార్కాపురం పలకల పరిశ్రమ. అక్షరాభ్యాసానికి నాంది పలికిన ఈ మట్టి పలక ఒకప్పుడు మార్కాపురం పేరును దేశవ్యాప్తంగా చాటి చెప్పింది కూడా. అలాంటి పరిశ్రమ నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తయారీ ముందుకు సాగడం లేదు. ఎగుమతులు తగ్గిపోయాయి. అందుకు కారణం డిజిటల్ విప్లవం, విద్యా విధానంలో వస్తున్న మార్పులు. దీంతో పలక వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. ఇది మార్కాపురం పలక పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. దీంతో ఆ పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లుతున్న పరిస్థితి నెలకొంది. మార్కాపురం పలకకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. 1918లో మార్కాపురం పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన ప్లేటు రాయిని గుర్తించారు. అది పలక తయారీకి అనుకూలంగా ఉంటుందని తేలింది. అలా 1920-22 ప్రాంతంలో మార్కాపురంలో పలకల తయారీ పరిశ్రమ ప్రారంభమైంది. మొదట ఈ పలక తయారీ కొన్ని గ్రామాలకు కుటీర పరిశ్రమగా సాగింది. 1930 నాటికి వాణిజ్యపరంగా విస్తరించింది. 1960లో విద్యుత్ యంత్రాల వినియోగంతో పెద్ద ఎత్తున పలకల ఉత్పత్తి జరిగింది. ఫలితంగా పలక పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. అప్పట్నుంచి మార్కాపురం పలకల తయారీకి కేంద్రంగా మారింది. మార్కాపురం పలకల తయారీలో ఒకప్పుడు 300 యంత్రాలు నిరంతరం పనిచేసేవి. స్థానికంగా దాదాపు 8 నుంచి 10 వేల మందికి ఉపాధి లభించేది. పలకల తయారీ, పాలిషింగ్, ప్యాకింగ్, రవాణా పనులతో పరిశ్రమ సందడిగా కనిపించేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు మార్కాపురం పలకలు పంపించేవారు. విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేవి. అయితే కాలం మారుతున్న కొద్దీ పలకల వాడకం తగ్గుతూ వచ్చింది. వాటి స్థానాన్ని నోట్ పుస్తకాలు ఆక్రమించేశాయి. ఆ తరువాత వైట్ బోర్డులు, డిజిటల్ పరికరాల రాకతో పలకలు పూర్తిగా కనుమరుగయ్యాయి. విద్యా విధానంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వ పాఠశాలల్లో పలకల వినియోగం తగ్గిపోవడం, మార్కెట్లో డిమాండ్ క్షీణించడం వంటి కారణాలతో మార్కాపురం పలకల పరిశ్రమ తీవ్ర కుదేలుకు గురైంది. వ్యాపారం గురించి చెప్పాలంటే ఒకప్పుడు మంచిగా ఉంది. 20-30 సంవత్సరాల క్రితం బాగానే ఉంది. ఇప్పుడు మరీ తగ్గిపోయింది. ఒకప్పుడు 100 ఫ్యాక్టరీ నడిచేది, ఇప్పుడు కనీసం 60% తగ్గిపోయింది ఫ్యాక్టరీలో. కూలీ మామూలుగా పొద్దున్న 8 గంటలకు వస్తా, 5-5:30 దాకా చేస్తా. కూలీ అంతా 500-600 కంటే జాస్తి పడద్దు. ఇంకా ఒక 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా. దీంట్లో ఉపయోగం ఏం లేదు. వేరే పనికి ఏం చేయలేకపోతున్నాము. దాన్ని బట్టి ఇంకా ఈ పని ఆధారం కొంత చేస్తున్నాము. మళ్ళీ మాకు పింఛన్ల గురించి మంచి చెడ్డ ఆధారం ఏం లేదు. ఆస్తులు ఏం లేదు. దీని మీదనే బతకడం కారణము. గతంలో ఇంతమంది 5,000 మంది పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అది రాను తగ్గిపోయి 500 కంపెనీలు దాకుంటే ఇప్పుడు కనీసం 5 కంపెనీలే ఉన్నాయి. ఆ కంపెనీలు కూడా సరిగా నడవట్లేదు. 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఈ 40 సంవత్సరాలు రోజుకు కానీ వచ్చేసి 300 తప్పితే 400 కంటే ఎక్కువ పని చేత కావట్లే. కాబట్టి మీరు దయచేసి మాకు ఏదైనా పింఛన్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. ఇది వరకు ఉదయం మొదలుకుని విడతల వారీగా రాత్రి వరకు నిత్యం పలకల తయారీ జరిగేది. ఇప్పుడు వారంలో 3 లేదా 4 రోజులు మాత్రమే పని ఉంటోంది. అది కూడా పరిమితంగానే.
వేలాది మందికి ఉపాధి కల్పించిన పలక పరిశ్రమలో ప్రస్తుతం 40 కంటే తక్కువ యంత్రాలు ఉన్నాయి. పరిశ్రమ క్షీణతతో కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారిందని తయారీదారులు చెబుతున్నారు. పలకల తయారీలో దశాబ్దాలుగా పనిచేసిన నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా రోజువారీ కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పలకల తయారీ తప్ప వేరే పని రాదని ప్రభుత్వం మార్కాపురం పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నారు. అప్పట్లో 5,000 మంది ఉన్నాం. ఈరోజు మొత్తం మీద 100 మంది ఉన్నాం. మేము ఎన్నాళ్ళు చేసినా కూలి పని, మాకంటూ ఆధారం ఏమీ లేదు. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు. 40 ఏళ్ళకి పనిచేస్తున్నాం. నాకు 4 ఆడపిల్లలు. పిల్లలు ఎందుకు మేమే పాడైపోయినాం దీంట్లో. ఇక మా పిల్లలకు నేర్పడం ఎందుకని దీంట్లోకి రానిలే. ముందు 30 మంది చేసినాము. ఇప్పుడు ఆడవాళ్ళం 4, మగవాళ్ళు 5 మంది. ఎందుకంటే పనులు తగ్గినాయి, పనులు లేవు. మాకే ఆడికి వచ్చే వాళ్ళకు లేవు, మా పిల్లలకు లేదు. ఇక్కడ ఇంతకుముందు కోరీలో పనిచేశాను. అక్కడ వర్క్ దాకగా మళ్ళీ ఎస్టేట్కి వచ్చాను. ఎస్టేట్లో కానీ అంతంత మాత్రమే వర్క్ జరుగుతుంది. కూలీ తక్కువగా ఉంది. దయచేసి మమ్మల్ని ఆదరించండి. పని రోజు అంటే రోజు ఇప్పుడు వారం మీద వచ్చేసి 4 రోజులు పని జరుగుతుంది. 2 రోజులు ఇంటికాడ ఉంటున్నాం. అదే సార్, పూట జరగటం కష్టంగా ఉంటుంది. పరిస్థితి బాగాలేవు. పిల్లల చదువులకు బదువులకు ఇబ్బంది పడుతున్నాము. ఏదన్నా ఉంటే మార్గం చేస్తే చాలు సార్. మాకు మేము మార్కాపురం నుంచి ఎస్టేట్కి పనికి వస్తాం. గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాము. కానీ అప్పుడైతే పని బాగుంది, కానీ ఇప్పుడు ఫ్యాక్టరీలను తగ్గిపోయాక చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఏంటంటే ఇంకా పిల్లల భవిష్యత్తు కానీ కొద్దిగా ఈ పని చేసుకొని బ్రతకాలం కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మరి అలవాటు పడ్డాం కాబట్టి ఈ పని మేము మానుకోలేని స్థితి అయిపోతుంది. పిల్లలు చదువుకోవడం చాలా భారంగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లలు పెద్ద చదువులు ఉండే కొంది ఈ కూలి మాకు సరిపోవటం లేదు. తర్వాత ఈ నిత్య సరుకులు చాలా పెరిగిపోయినాయి కాబట్టి మాకు ఈ కూలి అనేది చాలా సరిపోవటం లేదు. ఇక్కడ ఫ్యాక్టరీలో పనులు బాగా జరిగినప్పుడు మాకు అంత ఇబ్బంది లేదు. ఇప్పుడు తగ్గిపోయినాయి కాబట్టి వారం 4 రోజులు 3 రోజులు పని చేసుకుంటున్నాం కాబట్టి ఈ కూలి మాకు జరగటం లేదు. పలకలకు అనుబంధంగా ఉన్న బలపం తయారీ పరిశ్రమ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఎందుకంటే బలపాలు కూడా మార్కాపురంలోనే తయారు చేస్తున్నారు. ఇక్కడ రాతి నేలలు బలపాల తయారీకి అనుకూలంగానే ఉన్నట్లు గుర్తించారు. నేరుగా గనుల నుంచి రాయిని తీసుకొచ్చి యంత్రాలతో బలపాలను తయారు చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ఎక్కువగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం పలకల ఎగుమతి నిలిచిపోవడం, దానికి అనుగుణంగా ఉన్న బలపాల పరిశ్రమలపై కూడా ప్రభావం పడింది. దీంతో మహిళలు ఉపాధి కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. మార్కాపురంలో పలకలు ఎంత ఫేమస్సో దాంతోపాటు బలపాలు కూడా అంతే ఫేమస్. ఇవి గనులలోంచి తీసుకొస్తాం. చాలా కష్టంతో తీసుకొస్తారు. తీసుకొచ్చి అక్కడ మిషన్లు ఉంటాయి. ఆ మిషన్తో కట్ చేసి ఇవి రీఫర్స్, ఇవి కట్ చేసి ఇక్కడ మిషన్లో పెట్టి ఇక్కడి నుంచి కొట్టి మేము ఆ బాక్సులలో పెడతాం. మొత్తం పెద్ద బాక్సులు వచ్చేసి 25 పెడతాం. చిన్న బాక్సులలో బలపాలు వచ్చేసి 20 పోస్తాం. ఇక్కడ వచ్చేసి మొత్తం 10 మంది దాకా పని చేస్తారు. ఒక బాక్స్కి వచ్చేసి ఇన్ని వస్తాయి. అవి 20 బల్పాలు వేసుకుంటాం. ఒక పెట్టెలలో 25 వేసుకుంటాం. ఒక పెట్టె వచ్చేసి 10 రూపాయలు సార్. కొంతమంది 30 కొట్టవచ్చు, కొంతమంది 50 కొట్టవచ్చు. ఎంత వస్తుంది అంత కొట్టుకుంటాం. పలకలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు కానీ ఉన్నాయి. ఈ పక్క ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆడ అంతా మార్కాపురంలో ఫ్యాక్టరీలు ఎక్కువ. అదే మాకు జీవ ఆధారం సార్. ఏం లేవు మాకు. ఇంకా అక్షరాలకు తొలి పరిచయం కల్పించిన పలక ఒక విద్యా సాధనం మాత్రమే కాదు, మార్కాపురం ప్రాంత ప్రజల జీవనాధారం కూడా. ఇప్పటికే స్థానిక చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయంగా ఉంది. అలాంటి పరిశ్రమలు కాపాడుకోవడం ప్రభుత్వంతో పాటు సమాజం బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం మార్కాపురం పలకలను ప్రత్యేక ఉత్పత్తిగా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. చిన్న పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా మార్కాపురం పలక పరిశ్రమకు ఊపిరిపోయవచ్చని అంటున్నారు. అయితే ఈ విషయంపై మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అసెంబ్లీలో చర్చించారు. సంక్షోభంలో ఉన్న పరిశ్రమపై సీఎం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పలకల పరిశ్రమ ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ ఇండస్ట్రీ మీద ఒకప్పుడు సుమారు ప్రత్యక్షంగా 20,000 మంది, పరోక్షంగా ఒక 25,000-30,000 మంది, అంటే మొత్తం 40,000-50,000 మంది ఈ ఇండస్ట్రీ మీద బ్రతికేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఇబ్బందుల వల్ల ఇక్కడ డిమాండ్ తగ్గిపోవటము, రెండవది దానికి తగ్గ డిజైన్స్ రావటం, ఈ డిజైన్ పరిశ్రమ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి పోవటం జరిగింది. దీనివల్ల ఈరోజు ఇండస్ట్రీనే కనుమరుగయ్యేటువంటి పరిస్థితి.
ఈ 40-50 వేల మంది పరిస్థితి ఈరోజు చాలా అగమ్యగోచరం. చాలామంది వలసలు వెళ్ళిపోయారు. ఈరోజు కేవలం 2-3 వేల మంది మాత్రమే ఆ పరిశ్రమ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిశ్రమని ప్రభుత్వం ఆదుకోవాలని గతంలో మేము అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేశాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయాం. ప్రభుత్వం కూడా ఏ రకంగా చేస్తే ఈ పరిశ్రమ నిలబడుతుంది, ఏ రకంగా చేయగలిగితే ఈ పరిశ్రమకు మనం చేయూతనివ్వగలుగుతామనేటువంటి అధ్యయనం అయితే చేసింది. ప్రస్తుతం జిల్లా కేంద్రం మార్కాపురంలో పలకల పరిశ్రమలు 25, ఎనామిల్ కంపెనీలు 70 వరకు ఉన్నాయి. ఈ రెండు పనిచేస్తేనే పూర్తిస్థాయిలో రాత పలక తయారై బయటకు వస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో కటింగ్, పెయింటింగ్, మోడలింగ్, ఆపరేటర్ అన్న 4 విభాగాలు కీలకం. వీటిలో సుమారు 2,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా దాదాపుగా మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు మండలాలకు చెందినవారే ఉన్నారు. అయితే పలకల పరిశ్రమ పరిస్థితి అగమ్య గోచరంగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గంగా పలకను పక్కన పెట్టి డిజైన్ టైల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రనైట్స్ నుంచి వస్తున్న చిన్న ముక్కలను అందమైన డిజైన్ టైల్స్ గా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆర్డర్లపై బెంగళూరు, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా డిజైన్ టైల్స్ కి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దీంతో ఉన్న ఆ కొద్దిపాటి పలకల పరిశ్రమల యజమానులు అటుగా అడుగులు వేస్తున్నారు. ఫలితంగా పలకల పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పలకల పరిశ్రమ అనేది కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా మూతపడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అధునాతన టెక్నాలజీ కావచ్చు, అలాగే ఎగుమతులు నిలిచిపోవడం కావచ్చు, మొత్తంగా పలకల పరిశ్రమ అయితే సంక్షోభంలో నిలిచిందని చెప్పాలి. ఇప్పటికైతే ప్రభుత్వం ఈ పలకల పరిశ్రమ పైన దృష్టి కేంద్రీకరించి వారికి కొంత లాభాన్ని చేకూర్చే విధంగా అటు విద్యుత్ బిల్లులు కావచ్చు, అలాగే ఎగుమతుల్లో ఏదైనా అండదండలుగా నిలవాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, మార్కాపురం జిల్లా.